హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఈరోజు నేను, పాప, మా ఆయన, మహాలక్ష్మి, బాబుని తీసుకొని పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. బారసాలు అయిపోయిన నెక్స్ట్ మార్నింగ్ అయితే మేము రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట. నేనైతే పెద్దమ్మ తల్లిని బాగా నమ్ముతాను, బాగా కొలుచుకుంటాం మేము ఇంట్లో కూడా పెద్దమ్మ తల్లిని. సో డెలివరీ అయిన తర్వాత మొక్కుకున్నాను అనమాట, వస్తాను. కోడి అండ్ పట్టు చీర, గాజులు, పసుపు కుంకుమ, పూలదండ అన్నీ తీసుకెళ్ళి అమ్మవారికి ఇస్తాను మొక్కుకున్నాను అనమాట. సో అందుకే వెళ్తున్నాం. కొత్తగా ఎవరైనా చూసినట్టయితే డెఫినెట్గా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ఇంకొంతమందికి రీచ్ అవుతుందని నా ఆశ. సో డెఫినెట్గా లైక్ చేసి చూడండి. ఎప్పుడు అడుగుతుంటారు కదా, అన్నయ్యని ఎక్కువ చూపించట్లేదని. సో ఈ వీడియోలో మా ఆయన్ని ఎక్కువ చూపించడానికి ట్రై చేస్తాను, చూసేయండి. బాబుని తీసుకొని టెంపుల్కి వెళ్ళడం ఇది సెకండ్ టైం అనమాట. చాలా రష్గా ఉంది. కొబ్బరికాయలు కొట్టడానికి కూడా అసలు ఖాళీ లేదు లోపల. మా ఆయన అండ్ మహాలక్ష్మి వాళ్ళిద్దరు వెళ్ళి కొట్టొచ్చారనమాట. నేను బాబుని తీసుకొని బయట నుంచున్నా. ఇంకా దాని తర్వాత కాసేపు కొబ్బరికాయ కొట్టిన దగ్గర చాలా టైం అయిపోయింది. ఇంకా లోపలికైతే వెళ్ళామన్నమాట. చాలా రష్గా ఉంది. మేము వెళ్ళిన రోజు వీకెండ్ కదా, సో చాలా రష్ అయితే ఉంది. ఇంత రష్ నేను ఎక్కువ చూడను. మార్నింగ్ వచ్చి మేము దర్శనం చేసుకొని వెళ్ళిపోతాము. సో ఇంత రష్ చూడడం ఇది తక్కువ సార్లు అనమాట మేమైతే. సో ఎక్కువ నన్నే ఎందుకు ఫోకస్ చేస్తున్నావు అని అడుగుతున్నారు మా హస్బెండ్. అందరు అడుగుతున్నారు నేను ఎక్కువ చూపించమని అని చెప్తున్నా. ఇంకా అమ్మవారికి తీసుకున్న పట్టు చీర ఎలా ఉందో కామెంట్ చేసేయండి. నేను అమ్మ దగ్గరే తీసుకున్న, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తీసుకున్నా. సో అమ్మవారు కదా, అయితే ఎరుపు లేకపోతే పచ్చ పెడితే మంచిదని చెప్పేసి తీసుకున్నాను అనమాట. పూలదండ, గాజులు అన్నీ బయట కొన్నాను. శారీ మమ్మీ దగ్గర తీసుకున్నాను అనమాట. దర్శనం చేసుకుని శారీ కౌంటర్లో ఇచ్చేసి వాళ్ళు ఇస్తారు కదా పేపర్, అది తీసుకున్న. పూలదండ కూడా ఇస్తే వాళ్ళు వద్దని చెప్పి తీసుకెళ్ళిపోమన్నారు. సరే బైక్ వేసుకుందాంలే అని తీసుకొచ్చా అనమాట. ఇంకా ప్రసాదం అయితే తీసుకున్న, ఒక లడ్డు 2 పులిహోర తీసుకున్నా అనమాట. మా ఇంట్లో అందరికీ పెద్దమ్మ తల్లి పులిహోర అంటే చాలా ఇష్టం. మెయిన్గా హాసినికి నార్మల్గా ఇంట్లో చేసిన పులిహోర తక్కువ తింటుంది. అమ్మవారి పులిహోర అయితే ఒక ప్యాకెట్ తినిందని చెప్పినా సరే ఆశ్చర్యం లేదనమాట, తనకి అంత ఇష్టం. సో పులిహోర తీసుకొని బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా కోడికైతే అమ్మవారికి చూపించి దండం పెట్టుకున్నాం అనమాట బయట. నిజంగా పెద్దమ్మ తల్లి చాలా ఫేమస్ అని చెప్పట్లేదు, చాలా పవర్ఫుల్ అనమాట. నేను కోరుకున్న ప్రతి కోరిక నాకు తీర్చింది. నా పిల్లలకి మంచిగా చూసింది. నా లైఫ్ ఇంత మంచిగా ఉందని చెప్పాలంటే అమ్మవారి ఆశీస్సులు లేకుండా అయితే ఏది జరగదని చెప్పాలి. సో మా హస్బెండ్ మొక్కుకున్న తర్వాత నేను కూడా దండం పెట్టుకున్నాను అనమాట బాబుని ఎత్తుకొని. ఆయన కటింగ్కి అయితే తీసుకెళ్ళిపోయారు కోడిని. ఇంకా నెక్స్ట్ నేనైతే అక్కడ కూర్చొని హాసినికి పులిహోర తినిపిస్తున్నా. హాసినికి, మహాలక్ష్మికి వాళ్ళని ఏడిపిస్తున్నారు. వాళ్ళకి పులిహోర తినిపిస్తుంటే నువ్వు తినకూడదు కదా, మాకు తినిపిస్తున్నావా అని. అసలు బయట ప్రసాదం తినడానికి కూడా ఖాళీ లేదండి బాబు, అంత జనం ఉన్నారు. ఎప్పుడు వీకెండ్లో వచ్చినా ఇదే పరిస్థితి ఉంటుంది ఎవరికైనా సరే. బట్ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. అమ్మవారికి బాబునైతే మంచిగా చూపించాను అనమాట. ఫేస్ అంతా పైకెత్తి అమ్మవారికి చూపించా. చాలా హ్యాపీగా ఉంది. సో వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి కమెంట్ కూడా చేయడం మర్చిపోద్దు. కొత్తగా చూసిన వాళ్ళు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.